ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు, పిసిసి ప్రెసిడెంట్ అయినా, ముఖ్యమంత్రి అయినా అంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నీకు. అదే తెలంగాణ రాకపోతే నువ్వు ఎవరు అసలు కోన్ కేసు గొట్టంగా నువ్వు అసలు నీకేం సంబంధం అంటారా? మా పార్టీ గురించి మాట్లాడేది అయితే కాకుండా మా పార్టీలతోనే నువ్వు స్టార్ట్ అయిన నీ రాజకీయ జీవితం. అట్లాంటి మా పార్టీ దిమ్మలు కొలగొడుతుంటావా? నీకెంత ధైర్యం? అసలు టచ్ చేసుడు. ఇది ఆషామాషి పార్టీ కాదు, దాదాపు 60 లక్షల మంది సభ్యత్వ ఉన్న పార్టీ. మేము మా సభ్యులను కలిసి మా కార్యకర్తలను అనుకుంటే నువ్వు తెలంగాణలో ఎక్కడ కూడా ఏ మూల కూడా తిరగలే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకో, తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు ఏంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? రోజు చూస్తా ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఓడివా? అసలు నువ్వు నీ పార్టీని కాపాడుకోవచ్చు. నీ పార్టీ వాళ్ళని నువ్వు వివిధ నీకు అనుకూలమైన పేపర్లో రాపించుకొని వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నావు. నీ పార్టీని నమ్మట్లేదు. రోజుకో పూటకో బాట మాట్లాడుతుంటావు. అసలు నీకు నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వు 6 గ్యారెంటీలు ఏమైనా ఒక్కసారి గుర్తు చేసుకో. ఒకసారి ఆ డైవర్షన్ కొరకు, 420 అంబులెన్స్ డైవర్షన్ కొరకు, పాలన దారి తప్పిందని డైవర్షన్ కొరకు ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తూ ఉంటావు, చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటావు. పొద్దున్న లేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద ఆడిపోసుకోవడం తప్ప నీకు ఇంకో పని లేదు. అసలు నువ్వు ఏ 6 గ్యారెంటీలు అమల్లో తెస్తాను, 6 గంటలు చేస్తానని చెప్పి అధికారులకు వచ్చినావు కదా. 6 గ్యారెంటీలు ఎటకెక్కిన చూడు, దాని మీద దృష్టి పెట్టు. పాలన దాడి తప్పిన చూడు, దాని మీద దృష్టి పెట్టు. 420 అంబులెన్స్ పక్కన పెట్టేసి చూడు, వాటి మీద దృష్టి పెట్టు. నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని దిమ్మలు కొడతా, కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మాట్లాడతా, కేటీఆర్ గారు వ్యక్తిగతంగా మాట్లాడతా, హరీష్ రావు గారు వ్యక్తిగతంగా మాట్లాడతా అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతూ ఎన్ని రోజులు డైవర్షన్ చేస్తావు? ఇది ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా నడుస్తాయి? ఇంకా ఉండదు 3 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ ఎట్లా ఎలక్షన్ పీరియడ్ అయినా ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఈ తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు అమలు చేస్తావు? దాని మీద దృష్టి పెట్టు. నీకు దమ్ముంటే అక్కడ కమ్మాలు ఇష్టానుసారం మాట్లాడతావు, ఇక్కడ వచ్చి మాట్లాడతావు. నీకు నిజంగా కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూద్దాం. హైదరాబాద్ కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూద్దాం. జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పారిశుద్ధ్యం పరకేసింది. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఒక్క లైట్, స్ట్రీట్ లైట్ వేయాలంటే అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఫోన్ చేసి, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే దాదాపు 45 నుంచి 2 నెలలు పడుతుంది. ఏమనంటే ఆఫీసర్లు ఏమంటారు, మా స్టాక్ లేదంటారు, మా దానికి స్టాక్ లేదంటారు. లైట్లు వేసేవాడు జీతం ఇవ్వని దుస్థితిలో ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు 6 నెలలు అవుతుంది వాళ్ళు జీతం ఇవ్వకుండా. పాపం వాళ్ళు చిన్న పేదవాళ్ళు 6 నెలలు జీతం ఎట్లా బతుకుతారు? స్ట్రీట్ లైట్ వేసేవాడు లేడు. నువ్వు దాని మీద దృష్టి పెట్టావు. నీళ్ళు సరిగా రావట్లేదు, కరెంటు సరిగా రావట్లేదు, దాని మీద దృష్టి పెట్టావు. నువ్వు పాలన మీద పడకేసింది. అసలు పాలనని పట్టించుకోవు. పొద్దున్న లేస్తే కళలో కూడా రాత్రి పగలు లేకుండా 24 గంటలు కేసీఆర్ గుర్తొస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుంది మీకు.